జ్ఞానేంద్రియాలు సెన్సరీ ఆర్గాన్. దీంతో మన బాడీ సిస్టమ్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, బాడీ సిస్టమ్ లేదా మనిషి గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. బాహ్య ప్రపంచంలో జరిగే మార్పులను గుర్తించి వాటిని అనుగుణంగా స్పందించే నిర్మాణాలను జ్ఞానేంద్రియాలు అంటారు. ద స్ట్రక్చర్ దట్ డిటెక్ట్స్ చేంజెస్ ఇన్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ రెస్పాన్స్ అకార్డింగ్ టు ఆర్ కాల్డ్ యాజ్ ఎ సెన్సరీ ఆర్గాన్స్. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. సెన్సరీ ఆర్గాన్ మన చాప్టర్ పేరు ఏంటంటే సెన్సరీ ఆర్గాన్, జ్ఞానేంద్రియాలు. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట మబ్బుగా ఉంది అంటే దర్ మైట్ బి ద పాసిబిలిటీ ఆఫ్ రెయిన్. మనకి మబ్బుగా ఉందని ఎవరు చెప్పారు? ఐస్ చెప్తున్నాయి. మన డిమ్ముగా ఉందని ఎవరికి తెలుస్తుంది? నీకు పర్సెప్షన్, స్కిన్ చెప్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా కొంచెం సైలెంట్గా ఉంది. జనరల్గా వర్షం వచ్చే ముందు సైలెంట్గా ఉంటుంది. సో చెవులు చెప్తాయి మనకి. అలా ఆ విధంగా మన సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కలిపి మనకి చెప్తే దాన్ని మనం ఎక్స్టర్నల్ చేంజెస్ని మనం ఏమంటున్నాం? సెన్సరీ ఆర్గాన్స్ అంటున్నాం అనమాట. అది రాసుకోండి. స్ట్రక్చర్ దట్ డిటర్మైన్స్ ద చేంజెస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ రెస్పాండ్ అకార్డింగ్ ఆర్ కాల్డ్ యాజ్ సెన్సరీ ఆర్గాన్స్. ఓకే, రాసుకోండి. బాహ్య ప్రపంచంలో జరిగే మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా స్పందించే నిర్మాణాలను జ్ఞానేంద్రియాలు అంటారు. రాసుకోండి. రాసుకున్నారా? రాసుకోలేదు, రాసుకోండి. లోపల మనిషిలో లోపల ఉన్నాడు ఏదో చెప్పే ఉంటాడు. అలా ఈ మార్పుల్ని గుర్తించే కణాలు గ్రహ కణములు అంటారు. సో హూమెవర్ ద సెల్స్ దట్ డిటెక్ట్స్ దీస్ చేంజెస్ ఆర్ కాల్డ్ యాజ్ అ రిసెప్టార్ సెల్స్. అనేక గ్రహ కణాలు కలిసి ఏర్పడే సంక్లిష్ట నిర్మాణాన్ని జ్ఞానాంగము లేదా జ్ఞానేంద్రియము అంటాం. ద కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఫౌండ్ బై మెనీ రిసెప్టార్స్ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సెన్సరీ ఆర్గాన్స్. సో వీ హ్యావ్ 5 సెన్సరీ ఆర్గాన్స్: కన్ను, చెవి, చర్మం, నాలుక, ముక్కు. వీ హ్యావ్ 5 సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి. అవి కన్ను, చెవి, ఇయర్, స్కిన్, టంగ్ అండ్ నోస్. సో ఇవి అన్నమాట. ఇది అన్ని జ్ఞానేంద్రియాలు అతి ముఖ్యమైన ఉన్నత స్థాయి నిర్మాణం. అమాంగ్ ఆల్ సెన్సరీ ఆర్గాన్స్ ద ఐ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ డెవలప్డ్ స్ట్రక్చర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి, ఇప్పుడు రాయండి. ఓకే, ఇప్పుడు రాయండి. ఇది పుర్రెలోని నేత్ర గుళికలో ఆర్బిట్లో ఇమిడి ఉంటుంది. కనుగుడ్డు కేవలం 1/6 వంతు మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే నీకు కన్ను కనిపించేది 1/6. అంటే 5/6 నీకు కనిపించట్లే. నీకు ఎప్పుడైనా ఎంత పెద్ద దెబ్బ అయినా తగలి కంటికి దెబ్బ తగలదు. ఎందుకు తెలుసా? లోపల ఉంటుంది. ఈ రెండే కాపాడు ఉంటుంది. మీరు కావాలంటే ఇలా గమనించండి. ఇలా ఏలు పెట్టండి, మీ కన్ను తగలదు. 2 బోనే. అందుకు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కన్ను పగలదు. ఓకే, నాకు యాక్సిడెంట్ అయింది. ఇలా కోసుకుపోయింది, మొత్తం కోసుకుపోయింది. ఇలా నాస్ట్రిల్ పోయింది కానీ కన్ను పోయినా బాగుండు, హ్యాండిక్యాప్డ్ కోటా వచ్చేది. ఇది పుర్రెలోని నేత్రగుళిక ఆర్బిట్ ఇమిడి ఉంటుంది కాబట్టి 1/6 నీకు కనిపిస్తుంది. మానవుడు వంటి క్షీరదాల్లో 2 కళ్ళలో ఒకే వస్తువును చూడడాన్ని బైనాక్యులర్ విజన్ అంటారు. ఇన్ మ్యామల్స్ లైక్ హ్యూమన్ ద ఎబిలిటీ టు సీ అన్ ఆబ్జెక్ట్ విత్ ద బోత్ ఐస్ ఇస్ కాల్డ్ బైనాక్యులర్ విజన్. ఇది చాలా ఇంపార్టెంట్. పైది రాసినా రాయకుని ఇది రాయండి. మన విజన్ని బైనాక్యులర్ విజన్ అంటాం. ఐబాల్స్ డోంట్ గ్రో ఇన్ సైజ్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్. అంటే కొంత ఏజ్ వరకు పెరుగుతుంది. అంటే నువ్వు కొంచెం పరిపక్వత వచ్చేంత వరకు పెరుగుతుంది, దాని తర్వాత పెరగదు, బట్ పెరుగుతుంది. ఓకేనా? చర్మము మొత్తం 3 రకాల చర్మం ఉంటాయి. అవుటర్ స్కిన్, ఇన్నర్ స్కిన్. ఓకే, మళ్ళీ స్కిన్ డిసీజ్ ఎక్కడి నుంచి వచ్చింది? రెండే, బాహ్య చర్మం, అవుటర్ స్కిన్ అండ్ ఇన్నర్ స్కిన్. ఓకే, స్కిన్ గురించి మాట్లాడినట్లయితే శరీర పరిమాణం బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి. బేస్డ్ ఆన్ ద బాడీ సైజ్ ది యానిమల్ విత్ ద లార్జెస్ట్ ఐ ఈజ్ అ డియర్. పక్షుల్లో గద్ద, డేగ ఎగిరేటప్పుడు భూమిపైన ఉండే అతి చిన్న నిర్మాణాలను సైతం స్పష్టంగా చూడగలగడాన్ని టెలిస్కోపిక్ దృష్టి అంటాము. ఇన్ ద బర్డ్స్ లైక్ ఈగిల్స్ అండ్ హాక్స్ ద ఎబిలిటీ టు clearly detect even the smallest objects on the ground while flying is called as telescopic vision. 2 కళ్ళు తలకు వ్యతిరేక దిక్కుల్లో అమర్చబడి 2 వైపులా చూడడాన్ని మొనాక్యులర్ దృష్టి అంటారు. ఇది పక్షులు, చేపలు మరియు కుందేల్లో కలదు. When the 2 eyes are placed in opposite sides of the head and can see in a different direction is called as a monocular vision. It is found in birds and fishes and rabbits. ఊసరవెల్లిలో కెమిలియాన్ ఒక కన్ను ముందుకు మరొక కన్ను వెనక్కు
చూసే లక్షణం కలదు. ఇన్ కెమిలియాన్ వన్ ఐ కెన్ బి లుక్ ఫార్వర్డ్ వైల్ విత్ ది అదర్వైజ్ ఆఫ్ బ్యాక్వర్డ్. కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం ఎంత అంటే 30 సెంటీమీటర్లు, లేకపోతే కళ్ళు పోతాయి. ఇవన్నీ రాసుకోండి. ఇవన్నీ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, ఏదో ఒక ఎగ్జామ్లో అడుగుతారు. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, అటామిక్ ఎనర్జీ, డిఫెన్స్ సెక్టర్, మిసైలు, ఎనర్జీ రిసోర్సెస్, ఐటీ, టెలికమ్యూనికేషన్ ఉన్నాయి. ఇవన్నీ మీకు రోబోటిక్స్, నానో టెక్నాలజీ, క్లోనింగ్ అండ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్, జెనెటిక్ ఇంజనీరింగ్, శాస్త్ర సాంకేతిక ఇన్స్టిట్యూషన్స్. ఇవి చెప్తే అయిపోతుంది. అంటే ఇంకొక 7 రోజుల్లో అయిపోతుంది. 7 14. ఓకే. కంటికి టీవీకి మధ్యలో ఉండవలసిన కనీస దూరం 2.5 మీటర్స్. మనం ఎట్లా చూస్తాం, ఇట్లా చూస్తాం. మన మొబైల్ ఎంత దగ్గర ఉంటుంది. అందుకోసం మన కళ్ళు పాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బ్లూరే. కను చూసే అతి చిన్న సైజు 100 మైక్రాన్స్. మనం అంతవరకే చూడగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరికి వస్తుందంటే కామన్ సెన్స్ ఉన్నోడికి వస్తుంది. మన దగ్గర అది లేదు కాబట్టి రాసుకోండి. సరే, ఇది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్లు కామన్ సెన్స్ ఉన్నవాడు క్లియర్ చేస్తారు. మనకు లేదు కాబట్టి మనం రాసుకుని అర్థం చేసుకోవాలి. సరేనా? సరే, అశ్రు గ్రంథులు, టియర్ ఆర్ లాక్రిమల్ గ్లాండ్. కంటిలో అశ్రు లేదా లాక్రిమల్ గ్రంథులు విధి ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ది లాక్రిమల్ గ్లాండ్. కన్నీటిని ఉత్పత్తి చేసి కళ్ళను తడిగా ఉంచడం. టు ప్రొడ్యూస్ టియర్ అండ్ కీప్ ద ఐస్ మాయిస్ట్. అధిక గాఢతను కలిగి వివిధ సూక్ష్మజీవులను సంహరించుట. టు డిస్ట్రాయ్ వేరియస్ మైక్రో ఆర్గానిజం డ్యూ టు ద హై ఎంజైమ్ కాన్సన్ట్రేషన్. దుమ్ము ధూళిను బయట పంపడం. ఓకే. టు ఫ్లష్ అవుట్ ది డస్ట్ అండ్ పార్టికల్స్. అందుకోసమే మనము కన్ను ఎప్పటికప్పుడు మూస్తూ తెరుస్తూ ఉండాలి. ఇలానే చూస్తాం కాబట్టి కళ్ళు ఎండిపోయి మనకి గుడ్డు వస్తుంది అన్నమాట. అందుకోసమే మొబైల్ ఫోన్ ఎక్కువ చూసే వాళ్ళకి గుడ్డు వస్తుంది, గుడ్డి. సో కన్నీటిలోని పదార్థాలు ఏంటంటే లవణాలు, సాల్ట్, సోడియం క్లోరైడ్ ఉంటుంది, శ్లేషం, జిగట పదార్థం ఉంటుంది. అందుకోసమే మీరు ఎప్పుడైనా ఏడుస్తూ కళ్ళు నీళ్ళు వచ్చిన ఇలా అన్నప్పుడు టేస్ట్ ఉప్పగా ఉంటుంది. ఓకేనా? కొంచెం జిగటగా ఉప్పగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే. మామిడి పళ్ళు తినేటప్పుడు నంచుకోవచ్చు. కనుగుడ్డును కదల్చడానికి తోడ్పడే కండరాలు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి అన్నమాట. మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కామన్ సెన్స్ క్వశ్చన్, లేదు కాబట్టి రాసుకోండి. ఓకే. కనుగుడ్డును కదపడానికి ఎన్ని మజిల్స్ కావాలి? 6 మజిల్స్ కావాలి. నంబర్ ఆఫ్ మజిల్స్ దట్ హెల్ప్స్ టు మూవ్ ద ఐబాల్. ఒకదే, అది 2 అయితే 12. అయ్యే 6 ఇటు మూవ్ అయ్యేటప్పుడు ఇటు వచ్చి ఇలా కదా, ఇది అడ్డా మీద కూలీలు కాదు. ఇటు 6 ఉంటాయి. సరేనా? అయితే మన కన్నీటి లోపల ఉండేటటువంటి ఎంజైమ్ ఏంటంటే లైసోజైమ్. ఎన్ ఎంజైమ్ దట్ డిస్ట్రాయిడ్ మైక్రో ఆర్గానిజం. లైసోజైమ్ సూక్ష్మ జీవనాశక ఎంజైమ్. ఎ డివైస్ యూజ్డ్ బై ఆప్థమాలజిస్ట్ టు రికార్డ్ ఐ మూవ్మెంట్ అండ్ మజిల్ కోఆర్డినేషన్ ఇస్ కాల్డ్ సినాప్టోఫోర్. ఆప్థమాలజిస్టులు కంటి కదలిక మరియు కండరాల సమతుల్యతను రికార్డ్ చేయడానికి ఉపయోగించే పరికరాన్ని ఈ యొక్క సైనప్టోఫోర్ అంటాం. మనం దాంట్లో పెట్టి చూస్తాం. చిన్న ఇల్లు ఉంటుంది లేదా బాల్ ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? అది చూడకపోతే మీరు అదృష్టవంతుల్లో అర్థం. మన కన్ను టెస్ట్ చేయించేటప్పుడు దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది, వాడు ఇటు కదిపి కచ్చక్క నొక్కుతాడు, అంటే అంత గుడ్డు ఉన్నట్టు నీకు. ఓకే. లేదు అనుకోండి, దూరంగా ఒక బెలూన్ ఉంటుంది, ఓకే, పారాచూట్ ఉంటుంది అనమాట. ఆ పారాచూట్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది, క్లియర్గా కనిపించేందుకు ఒత్తుతూ ఉంటాడు. దాన్నే మనం ఏమంటున్నాం అంటే స్పైనోటోఫోర్ అంటారు. ఇది రాసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ రాసుకోండి. ఎగ్జామ్లో అడుగుతారు. లైసోజైమ్, సినాప్టోఫోర్, ఐ డిసీజెస్ ఇంపార్టెంట్ అండి. గ్లకోమా, ఓకే, నీటి కాసులు, డ్యూ టు స్ట్రెస్ ఆర్ ఇన్సోమ్నియా అంటే నిద్రలేమితనం. ద ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద ఐ పుట్స్ ప్రెషర్ ఆన్ ది ఐబాల్, కాజింగ్ అ స్వెల్లింగ్ అండ్ టర్నింగ్ ఇట్ వైట్ టు బ్లూయిష్. ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ ఇన్ ద చిల్డ్రన్. ఎవరిలో అయితే నిద్రలేని తనంతో ఉంటారో కళ్ళు చుట్టూ బ్లూ కలర్లో కనిపించేదాన్ని గ్లకోమా అంటాం. మనం ఐ డిసీజెస్ గురించి చదువుతున్నాం. గ్లకోమా, నీటి కాసులు, డ్యూ టు ద స్ట్రెస్ ఆర్ ఇన్సోమ్నియా, ఫ్లూయిడ్ ఇన్సైడ్ ది ఐ పుట్స్ ప్రెషర్ ఆన్ ద ఐబాల్, కాజింగ్ స్వెల్లింగ్ ఆర్ టర్నింగ్ ఇట్ వైట్ ఆర్ బ్లూయిష్. ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ ఇన్ ద చిల్డ్రన్. ఓకే. తెలుగు మీడియం వాళ్ళు వెయిట్ చేయండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. గ్లకోమా అంటే నీటి కాసులు, లోపల నీరు ఏమైపోతుందంటే ఎండిపోతుందన్నమాట. ఎండిపోయి ఆ ఫ్లూయిడ్ విపరీతమైనటువంటి ప్రెషర్ని గురి చేసి మీ కన్ను వాసేటట్టు చేస్తుంది. సరే, గ్లకోమా అని రాసుకోండి చాలు, ఇంగ్లీష్లో ఏం అవసరం లేదు, తెలుగులో. నెక్స్ట్ మయోపియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మయోపియా, ప్రెస్బయోపియా, ఇవి ఎగ్జామ్లు అడుగుతారు. ద ఇమేజ్ ఫార్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా, సో ఓన్లీ నియర్ బై ఆబ్జెక్ట్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్. ఓకే. నియర్ బై ఆబ్జెక్ట్ అంటే దగ్గరున్నట్టే చూస్తారు,
అప్పుడు మనం కాన్కేవ్ లెన్సులు వాడాలి. కాన్కేవ్ లెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇర్రెస్పెక్టివ్, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. దీర్ఘ దృష్టి అంటే దూరం ఉన్నాయి కనిపించవు. ఇమేజ్ ఫార్మ్స్ బిహైండ్ ద రెటీనా సో ద ఓన్లీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్. దూరంగా ఉన్నాయి కనిపిస్తే కానీ దగ్గర ఉన్నాయి కనిపించవు. హెన్స్ మనం కాన్వెక్స్ లెన్స్ వాడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఈ రెండు, చాలాసార్లు అడిగిన క్వశ్చన్. హస్వదృష్టి, దీర్ఘదృష్టి. హస్వదృష్టి అంటే దగ్గరున్నాయి కనిపిస్తే దూరం ఉన్నాయి కనిపించవు కాబట్టి కాన్కేవ్ లెన్స్ వాడాలి. దీర్ఘదృష్టి అంటే దూరం ఉన్నాయి కనిపిస్తే దగ్గరుండే కనిపించవు కాబట్టి కాన్వెక్స్ లెన్స్ వాడాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాసుకోండి. ఇది రాసుకోండి చాలా ఇంపార్టెంట్. కంజక్టివైటిస్, మద్రాసు కంటి రుగ్మతి అంటాం అనమాట. ఇన్ఫ్లమేషన్ అండ్ ఇరిటేషన్ ఆఫ్ కంజక్టివా మేక్స్ ద ఐ రెడ్ ఆర్ పింక్ ఇన్ కలర్ కాజ్డ్ బై అడినో వైరస్, కంజక్టివైటిస్ వైరస్. క్యూర్ ఏంటంటే జెంటామైసిన్ డ్రాప్స్ వాడాలి. మనము కళ్ళు బాగా కళ్ళకు వస్తుంది వైరల్ డిసీజ్ వల్ల. ఈ కళ్ళకని కంజక్టివైటిస్ అంటారు అన్నమాట. దీన్నే మద్రాస్ కంటి రుగ్మత అని కూడా పిలుస్తారు, కంజక్టివైటిస్. ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇరిటేషన్ ఆఫ్ ది కంజక్టివా మేక్స్ ది ఐ రెడ్ ఆర్ పింక్ ఇన్ కలర్ కాజ్డ్ బై అడినో వైరస్, కంజక్టివస్ డిసీజ్ ఈజ్ అ జెంటామైసిన్. ఓకే, జెంటామైసిన్ దీనికి వాడతారనమాట, చాలా ఇంపార్టెంట్. ఆస్టిగ్మాటిజం కాజ్డ్ బై ఇర్రెగ్యులర్ కర్వేటివ్ ఆఫ్ ది కార్నియా, కరెక్షన్ యూజ్ ఆఫ్ సిలిండ్రికల్ లెన్స్, అవసరం లేదు. చూడండి, స్క్వింట్ ఐ అంటే మెల్లకన్ను అంటారు. చూడండి, మెల్లకన్ను ఎందుకు వస్తుందంటే మనం ఇందాక 6 మజిల్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. ఈ 6 ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఒక సైడ్ కొంచెం లూజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా బాల్ ఇటువైపు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆ మజిల్ ఉంది కదా, దాన్ని కట్ చేసి అతికిస్తాం, ఎగ్జాక్ట్ పొజిషన్లో వచ్చేస్తుంది. సో మెల్లకన్ను అనేది కరెక్ట్ చేయొచ్చు, సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. సర్జరీ చేసినట్టు కూడా కనిపించదు నీకు, ఏ ఏజ్లో అయినా చేయొచ్చు. ఓకే, సరే. దీన్నే మనం స్ట్రబిస్మస్ మెల్లా అని అంటున్నాం అనమాట. స్ట్రబిస్మస్ మెల్లా, దీన్ని స్ట్రబిస్మస్ ఆర్ స్క్వింట్ ఐ అని అంటాం. ఓవర్ గ్రోత్ ఆఫ్ ఐ మజిల్ లీడ్స్ టు ది మిస్అలైన్మెంట్ ఆఫ్ ది ఐ, చాలా ఇంపార్టెంట్. స్ట్రబిస్మస్ మెల్లా. ఓకే, ఓవర్ గ్రోత్ ఆఫ్ ది ఐ మజిల్ లీడ్స్ టు ది మిస్అలైన్మెంట్ ఆఫ్ ది ఐ అన్నమాట. నెక్స్ట్, ప్రెస్బయోపియా. విత్ ఏజ్ some people lose the ability to focus correction, the bifocal lens. అంటే ప్రెస్బయోపియా అంటే నువ్వు స్ట్రైట్గా చూడలేవు, అంటే నీకు స్ట్రైట్గా చూస్తే అవి వంకరగా కనిపిస్తాయి. రాడ్లు కూడా స్ట్రైట్గా ఇలా కనిపిస్తాయి రాడ్లు. ఓకే, సో దీన్ని ప్రెస్బయోపియా అంటాం. ప్రెస్బయోపియా, దీనికి ఏంటంటే బైకాన్కేవ్ లెన్స్ వాడతాం, కాన్కేవ్ ప్లస్ కాన్కేవ్ లెన్స్ వాడతాం. ఇది వయసును బట్టి వస్తుంది.